హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. అప్పుడు ముందుగా నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా పాప అన్నప్రాసన అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము భక్త హనుమాన్ టెంపుల్లో అయితే చేస్తూ ఉన్నాము. సో ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అని అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వచ్చేసి అయితే పూజా కార్యక్రమం అంతా ఏం చూపించానమాట. జస్ట్ మెయిన్ క్లిప్స్ మాకు కూడా మెమరీ ఉంటుందని చెప్పేసి కొంచెం అయితే ఉంచాను. ఇంకా అన్నప్రసన్న వచ్చేసి అయితే మా ఇళ్లలో 6వ నెల 6వ రోజు అయితే చేస్తాము. ఇక్కడ అయ్యగారికి అనుకుంటే 6వ నెల తగిలిన తర్వాత ఏ రోజైనా చేసుకోవచ్చు, కాకపోతే మంచి రోజు కూడా ఉండాలి అని చెప్పేసి అన్నారనమాట. 6వ రోజు ఏంటంటే అది అమావాస్య ముందు వస్తుంది, చవితి సంథింగ్ ఏదో ఉందనమాట. సో ఆ రోజు వద్దు అన్నారు. 5వ రోజు అయితే చేసామన్నమాట. ఇంటి దగ్గర నుంచి మా వాళ్ళంతా వీడియో కాల్లో ఉన్నారు. సో పాపకు వచ్చేసి ఫస్ట్ మేనమామ అయితే తినిపించాలి, ఇంకా అన్నయ్య కూడా వీడియో కాల్లో అయితే ఉన్నాడనమాట. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన ఇంటికి వచ్చైనా చేస్తారు, ఇక్కడైనా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇంటి దగ్గర నార్మల్గా మన ఇళ్లలో ఏంటంటే మనం టెంపుల్లోనే చేయిస్తాం కదా. సో అలా అని చెప్పేసి అయితే మేము టెంపుల్లోనే చేద్దాం, దేవుడి ముందు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా తీసుకొచ్చిన వెండి గిన్నె, గ్లాసు అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికి అయితే అయ్యగారు పూజ అయితే చేపిస్తున్నాను అనమాట. సో అయ్యగారు అయితే చాలా అంటే చాలా బాగా చేయించారు, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు టెంపుల్లో వచ్చేసి ఏదో కళ్యాణం అండ్ హోమాలు సంథింగ్ ఏదో జరుగుతున్నాయి అనమాట. చాలా హడావుడిగా అంటే మొత్తం పొగ కమ్ముకొని ఉందన్నమాట టెంపుల్లో అంతా. ఇంకా మా వాళ్ళంతా వచ్చారు, చాలా మంచిగా అయితే జరిగింది. సో పాప కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. స్నానం సమర్పయామి. ఓం గణపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః. ఓం మహాగణపతయే నమః. దీపం సందర్శయామి. దీపానం రాజమనీయం సమర్పయామి. నివేద్యం సమర్పయామి. ఫలం నైవేద్యం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః. గణేష్ మహారాజ్ ఓం గణపతయే నమః. మహాగణపతి అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. మహాగణపతి పుష్పక్షేణ. ఓం ఆదిత్యాయ నమః. ఓం చంద్రగ్రహాయ నమః. ఓం అంగారకాయ నమః. ఓం బుధగ్రహాయ నమః. ఓం బృహస్పతయే నమః. శుక్రగ్రహాయ నమః. శనైశ్చరాయ నమః. ఓం రాహవే నమః. ఓం కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. గణపత్యాది పంచలోకాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామభక్త ఆంజనేయ స్వామినే నమః. ఓం ఆవాహయామి. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే కూడా ఇదే టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చక్కగా మా పాప అన్నప్రసన్న కూడా అక్కడే జరగడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా తక్కువ టైంలోనే అయ్యగారు అయితే చాలా నీట్గా నవగ్రహాలకు కూడా పూజ చేయించారు. చూసారా, చాలా బాగా చేయించారన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఏంటంటే మేము లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి న్యూ జెర్సీలో ఉన్నప్పుడు అన్నప్రసన్న చేస్తే అక్కడ ప్రతి ఒక్కటి మనమే తీసుకునేదన్నమాట. వాళ్ళు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసేమో ఇంకా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. జస్ట్ ఒక 3 రకాల పండ్లు అయితే తీసుకొని రమ్మన్నారు. అది కూడా వాళ్ళు తెచ్చుకున్నారు, కాకపోతే మనల్ని తీసుకొని రమ్మన్నారు అనమాట. తీసుకెళ్ళినా అక్కడ దేవుళ్ళకి వాటికి ప్రసాదానికి యూజ్ చేస్తారు కాబట్టి సో మనకే మంచిది తీసుకొని వెళ్ళడం. ఇంకా అలా పూజ అయితే చాలా చక్కగా అయితే చేయించారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నమస్కారం చేసుకోండి. దండం పెట్టు.
पूजितं मया देव परिपूर्ण ततस्तुते सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु समस्तसन्मङ्गलानि भवन्तु निर्मलं यशोधीर्यं सर्वयन्त्रं अजाड्यं वाग्पटुत्वं च మొత్తానికైతే పూజ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా అన్నప్రసన్న కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. పూజారి ఎట్లా ఫాలో ఉంది. పెట్టానయ్యా రెడీ 1 2 3 అదిగో అమ్మగాడు తిని 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 బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక్కడ మామ ఇంటి దగ్గర కూడా వదినైతే పాయసం అయితే చేసింది. ఇంకా పాయసం అక్షంతలు అయితే రెడీగా పెట్టుకుని ఉన్నారన్నమాట. ఫస్ట్ పాపకి రింగుతో తినిపిస్తాము, తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా రింగ్ అయినా లేదా స్పూన్తో అయినా తినిపిస్తారన్నమాట. ఇంకా అన్నయ్య తర్వాత నేను బావ కూడా తినిపిస్తా ఉన్నాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పిల్లలు వచ్చేసి 6 నెలలు వస్తున్నాయంటే మనం తింటా ఉంటే చూస్తూ ఉంటారు కదా ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి. ఇంకా మనం ఫస్ట్ టైం ఫుడ్ తినిపిస్తున్నామంటే హ్యాపీనెస్ అయితే మామూలుగా ఉండదు కదా. ఇంకా మా పాప అయితే చక్కగా తినేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను పెడతా ఉన్నాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అందరం ఒకసారి చేయబడితే నేను ఒక స్పూన్ పెడతాను. ఎస్టిగాడు అక్కడ కూడా వాళ్ళ ముగ్గురు అంతా సేమ్ చేసింది ప్యాకింగ్ చేయకుండా. ఇంటి దగ్గర నుంచి మా వాళ్ళంతా వీడియో కాల్లో ఉన్నారు కదా. సో వాళ్ళ తరపు నుంచి కూడా మేము ఒక స్పూన్ అయితే పెట్టేసాం అనమాట. ఇంకా మా ఆడపడుచు వచ్చేసి సేమియా చేసింది. వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి అలా వాళ్ళ హ్యాపీనెస్ కోసం అలా అయితే చేస్తున్నారనమాట. వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో లేము అని చెప్పేసి అంతకంటే ఎక్కువ మేము ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే అన్నీ వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడైతే మేమే చిన్న పెద్ద అన్నీ మేమే అనమాట. ఇంట్లో కావాల్సిన వంటలని అన్ని ఏర్పాట్లు మేమే చేసుకోవాలి. సో ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా ఒకటి కావాలంటే ఒకళ్ళు వదులుకోవాలి. దాని తర్వాత ఇంకా మేము పెట్టేసిన తర్వాత అయ్యగారు చేయాల్సిన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. తర్వాత ఫ్రెండ్స్ అందరూ తినిపించేసిన తర్వాత ఇంకా అయ్యగారు కూడా తినిపించేసి అయ్యగారు ఆశీర్వాదం అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే ఉంటుందన్నమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, మా పాప ఫుడ్ పెట్టడం ఆపేసామని ఏడుస్తా ఉందన్నమాట. సో అందరూ ఇంకా 1 by 1 పెడతా ఉన్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అదే
నీ పిల్లగా అనిపించిందా అతరు తినిపించుకో తినిపించుకో మధ్యలో మీ ఆయన వస్తుంది కొంచెం వావ్ క్లాప్స్ అదర్ క్లాప్స్ అక్కడ ఏం చదవదు హాయ్ చెప్పు ఫ్లయింగ్ కిస్ అది అవును చెప్పు తగ్గేదేలే అని చెప్పు అది ఆడవాడు తగ్గేదిలే అక్కడ వచ్చేసి అయితే ఆ హోమాలు జరగడం ఆ మంత్రాలకైతే మనకి చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది అనమాట. మన ఈవెంట్ అక్కడ జరగడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పాకిచ్చే కార్యక్రమం ఉంటుంది అవి పట్టుకోవడానికి. సో అది వచ్చేసి ఇంటి దగ్గర చేసాము మేము. ఇక్కడ చేయొచ్చు అన్నారు, బట్ ఏంటంటే హోమం జరుగుతుంది, అందరూ వస్తూ ఉన్నారనమాట టెంపుల్లో. అండ్ ఆ పొగకి అందరికీ కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. ఇంకా అది కొంచెం టైం పడుతుంది కదా, ఇంటి దగ్గర ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా పాపకి ఇంటి నుంచి గ్రీన్ కలర్ డ్రెస్ చూపించాను, ఇదేసాను ఏంటి అనుకోవచ్చు. ఇది కూడా అన్నయ్య పంపించింది. సో ఏంటంటే ఇంకా ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంది. అది ఏమో పాకిచ్చేటప్పుడు వేసాను అనమాట, స్లీవ్లెస్ కాబట్టి. ఇంతకీ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఏంటంటే మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఇంకా సర్దడము అదంతా నిద్ర లేక ఫేస్లన్నీ పికప్ అయ్యాయి. అండ్ ఆ రోజు కావాల్సిన వంటలు ప్రిపేర్ చేయడం అదంతా కూడా నాకు పెద్ద బర్డెన్ అనిపించింది అనమాట. చాలా నిద్ర లేక ఇంకా ఫేస్లన్నీ డల్గా అయితే ఉన్నాయి. ఆ రోజు కూడా చాలా హడావుడి అయింది. 9:30కి అయ్యగారు రమ్మంటే నాకు ఆ వంటలు చేసేసి పాపను రెడీ చేసి నేను రెడీ అయ్యే వరకు నాకు 10:30 అయితే అయిందనమాట. సో అలా ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా తినిపిస్తూ ఉన్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అయ్యా ఆంటీ అంది, ఛా యంగెస్ట్ కపుల్ని ఆంటీ అన్నావు నువ్వు. ఇప్పుడు నీకన్నా చిన్న తెలుసా పాపం. వీళ్ళు నాకన్నా పెద్ద. గుళ్ళో వాళ్ళందరూ పిలుద్దాం. అరే పూజారి గారు పెట్టగానే అవుతున్నారు. వెళ్ళరా నువ్వు హర్ష, నువ్వు ఇంటి తీసిన అటెళ్ళు ఒక ఫోటో తీస్తా, గ్రూప్ ఫోటో పెట్టుకోవచ్చు. అంతే నుంచో పెడదాన్ని అటు వెళ్ళి వెనక్కి రండి ఒకసారి. సత్యనారాయణ వ్రతంలో పీటల మీద కూర్చొని పూజ చేశానంటే మళ్ళీ మా పాపతో ఇలా పూజ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి అయ్యగారు కంకణాలు కడతా ఉన్నాడు. మన దగ్గర ఏంటంటే పూజ తక్కువ ఉంటుంది, పాపని పాకించిన తర్వాత అవన్నీ పట్టుకున్న తర్వాత అన్నం అయితే తినిపిస్తాము. ఇక్కడ ఆ అన్నం తినిపించే కార్యక్రమం అయితే అయ్యగారులు అయితే చేయరనమాట. ఫస్ట్ పూజ చేసి మనం పేరెంట్స్ తినిపించిన తర్వాత ఇంకా మనం అది ఇంటికి వెళ్ళి చేసుకోవడమే ఉంటుంది మోస్ట్లీ. ఈ టెంపుల్ అయితే ఎలా ఉంది కానీ ఇక్కడ చేసుకోవడం చాలా టెంపుల్స్లో అయితే ఇంట్లోనే చేసుకోవడం అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ టెంపుల్లో అయితే రెగ్యులర్గా కూడా ఆ హనుమంతుని పూజించడం కానీ ఆ పూజా విధానం కానీ చాలా బాగుంటుంది చూడడానికి, చిన్న టెంపుల్ అయినా కూడా. అండ్ రిమైనింగ్ టెంపుల్స్తో కంపేర్ చేస్తే నాకు ఇక్కడ మనీ కూడా తక్కువ అనిపించింది అనమాట. అన్నప్రసన్నకి ఏంటంటే అన్నప్రసన్నకి ఇంత ఉంటుంది అండ్ అయ్యగారికి ఇంత ఉంటుంది. మళ్ళీ మనం అయ్యగారికి ఇచ్చే దక్షిణ సపరేట్ అనమాట. మనకి మంచిగా పూజ చేయించారు అంటే ఎంతో కొంత చేతిలో అయితే పెడతాము. సో అలా అయితే ఉంటుందన్నమాట. సో చాలా బాగా చేపిస్తారు. తమిళ అయ్యగారులు, తెలుగు వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. ఎవరైనా డెట్రాయిట్ ఫార్మింగ్టన్లో ఉంటే ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా పాప కూడా చాలా చక్కగా అయితే సపోర్ట్ చేసింది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అది వంగిపోయింది వద్దా.
పూజంతా అయిపోయిన తర్వాత అయ్యగారికి దక్షిణ ఇచ్చేసి అయితే ఆశీర్వాదం తీసుకున్నాం. తర్వాత బావ కూడా టెంపుల్ పేమెంట్ చేయడానికి అయితే వెళ్తా ఉన్నాడు అనమాట. ఇంకా ఈ తాతయ్య గారు కూడా పాపను ఆశీర్వదిస్తున్నాడు. మా వాళ్ళు ఇంకా వీడియో కాల్లో ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు అనమాట. అక్కడ మంత్రాల సౌండ్కి అయితే నాకు అసలు వినిపించలేదు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు అన్నీ వింటా ఉన్నాను అనమాట, నవ్వుకుంటున్నాను నేను కూడా. తర్వాత ఇంకా ఆ రోజు కళ్యాణం ఉంది కదా, సో ఆ కళ్యాణానికి దేవుడికి పూలదండలని ఇంకా స్వీట్స్ తర్వాత హారతి అవన్నీ ప్లేట్స్లో పెట్టారన్నమాట. సపరేట్గా చాలా ప్లేట్స్లో ఉన్నాయి, అవన్నీ తీసుకొని వెళ్ళాలి. అమ్మాయిలంతా ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడికి రండి. అండ్ దేవుణ్ణి కూడా అలంకరిస్తూ ఉన్నారు, కర్టెన్ వేస్తుందన్నమాట. సో దేవుణ్ణి కూడా ఓపెన్ చేస్తారు కర్టెన్ ఒక 5 నిమిషాలు. సో దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. సో అది కూడా నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. యష్ణగాడు యష్ణ చింతల్లీటు నాన్న అమ్లీ అమ్లీ హాయ్. అప్పైతే మంచిగా స్వీట్ తిన్నది కదా, మంచి నిద్ర వస్తుందన్నమాట. ఇంకా తను కూడా ఊపుతా ఉంది కదా, సో అలా పడుకునేసింది. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు పడుకొని లేచింది అనమాట. సో అంతే, ఇంకా మంచిగా లేచింది, ఆడుకుంటుంది అన్నమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఇంకా ఆ ప్లేట్స్ అన్ని కూడా దేవుడి దగ్గర సమర్పించాము. తర్వాత హనుమంతుని అయితే దర్శించుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం అనమాట. అప్పటికి లంచ్ టైం అయింది అండ్ ఫ్రెండ్స్ కూడా వేరే పని ఉందన్నమాట. సో వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా చక్కగా ఇంటికి వెళ్ళిపోయాము. మా పాప చూడండి కార్ సీట్లో ఇలా వంకర టింకర కూర్చొని నాలుక బయటికి పెట్టి క్రిస్తా ఉందన్నమాట. మంచి కంకరం కట్టుకొని భలే క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా ఈ ఫ్రెండ్స్ వచ్చేసి టెంపుల్లో కొంచెం లేట్గా వచ్చారన్నమాట టెంపుల్కి. అప్పటికి పాప పడుకుంది. సో ఇంకా ఎందుకులే లేపడం, ఇంటికి వెళ్ళిన తర్వాత తినిపించలే అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళు తినిపిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకా పాపని పాకిచ్చే కార్యక్రమం అయితే చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరి కామెంట్ ఫన్నీగా అయితే చాలా బాగా జరిగిందనమాట. సో పాప ఏం పట్టుకుంది ఏంటి అని అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నాన్న ఏం కావాలి నాన్న? నువ్వు బంగారం తీసుకున్నా కరెక్ట్గా కార్పెట్లో అది ఏమైతుంది చూద్దాం. ఒక అమ్మా గోల్డ్ లెట్స్ గో గోల్డ్ గెట్ ద గోల్డ్. అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదలుచుకోలేదు. లేకపోతే నేను కూర్చోవాలి నన్ను పట్టుకుంటుందా డబ్బులు ఎంత గోల్డ్ లేదు గోల్డ్ పట్టుకున్నావు అంటే నాని ఇవాళ నుంచే బడ్జెట్ మనకి రావా కానీ గోల్డ్ ఇష్టం, నువ్వు వడ్డానాలు చెప్పి అన్ని చేయించావు. అట్లా లేదు, ఎక్కడున్నాయి అక్కడే ఉండాలి. బుక్ చెయ్యి అటు అంటుంది మేబీ. కనిపిస్తుంది దానికి చూస్తుంది బట్ అన్ని చూస్తుంది. నాన్న ఏది కావాలన్నా గోల్డ్ గోల్డ్ ఎంకరేజ్ చేయండి మీరు అక్కడ లేడీస్. చిటికలు బ్రో మీరు రేండి అక్కడ, నేను అటు వస్తా. నేను వెళ్తేనే అది పట్టుకుంటుంది. అమ్ముదా నాన్న దా ఇదిగో నాన్న. అమ్ములే వీడు పోయి తొళ్ళే ముట్టేలా ఉన్నాడు. నాకు రూమ్ కావాలి. అతను వెయిట్
చూసారా మా వాళ్ళు ఎంత ట్రై చేసినా ఏది పట్టుకోవట్లే అనమాట. దగ్గరగా పెట్టినా కూడా చెయ్యి అక్కడ ఉన్నా కూడా ఒక దాని మీద చేయట్లే అనమాట. ఏంటంటే మెయిన్ నిద్ర వస్తుంది. అప్పుడు 3:30 అవుతుంది అనమాట. మార్నింగ్ ఎప్పుడో 7కి లేసింది, 10 నిమిషాలే పడుకుంది టెంపుల్లో. సో ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేసిందన్నమాట. ఫ్రెండ్స్ అందరూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అది చేద్దాం అనుకున్నాం. బట్ పట్టుకునేలా లేదనమాట. ఇంకా ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే అయితే నేను బావ అయితే మళ్ళీ పెట్టామన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వా కలర్ఫుల్ ఉందా నాన్న? సరే నెక్స్ట్. దాన్ని దా 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 దా. అదా అది బుక్ రానా, బుక్ బుక్. ఇంకా చూడు రే, వద్దా నీకేమి అడుగుతున్నా. ఇచ్చుడు వేసినా వేసినా. హాయ్ హాయ్ చింతలి. కమాన్ కమాన్, రావాలి రావాలి. టైం ఉందిలే ఇంకదా. ఏంద్ర ఆలోచిస్తున్నావు? వెరీ గుడ్. ఏం లేదు, అయిపోయింది 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 అయిపోయింది. కొంచెం వెనక్కి పోయి రాపో మళ్ళీ. దా నాన్న దా. దా దా. చాలు చాలు చాలు, మొత్తం పారಬೇಕು. థ్యాంక్ యూ. చాలే లేదు. ఇంకా పోయిన పోసింది కదా, ఏమన్నా ఒకటి దూడితే ఇంకోటి దూడడానికి ఏమైంది? డ్రెస్ కంటుతుంది నాన్న. మా పాప పట్టుకోవడమే కాదు తినడం కూడా చేస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ గోల్డ్, తర్వాత బుక్, నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే పట్టుకుంది. పాప కాబట్టి పసుపు కుంకుమ పెట్టానమాట. కొంతమంది మట్టి కూడా పెట్టమన్నారు భూమాతని, తర్వాత కత్తి అలా పెట్టమన్నారన్నమాట. నేనైతే ఇంకా ఈ ఐటమ్స్ అయితే పెట్టాను. ఇలా మా పాప అన్నప్రసన్న అయితే చాలా బాగా జరిగింది అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ కూడా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.